కొనేస్తామేంటి ప్రాపర్టీ? ల్యాండ్ కొనడం ఏంటండి? ల్యాండే నాది కదా. ఏంట్రా బాబు, ఆయనకి అర్థమైనట్టు ఫిక్స్ అయిపోయాడు. నేను అమ్మితే నీది అవుద్ది. మీకు అర్థం అవ్వలేదండి. ఈ ల్యాండ్ నాదండి, నేను అమ్మితే మీద అవుద్దండి. ఇప్పుడు ఆ స్తంభం ఉందా అక్కడ? కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు ఆ స్తంభం ఉందా? దాని ఎదురుగుండా ల్యాండ్ ఉందా? మరి అది నాదే. ఆ తమ్మలు లేనప్పటి నుంచి ఈ ల్యాండ్ నాదయ్యా. ఏమయ్యా, ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ వీళ్ళ తాత నాకు ఇస్తున్నాడు. ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. కదలకుండా ఇక్కడే ఉండండి. మీకు భయం అంటే ఏంటో చూపిస్తాను. భయపడి పారిపోతున్నాడు. సెకాలిటీ 20 ఏళ్ల క్రితం ఇదే తలం ఇక్కడ అనాథలా పడుంటే మా నాన్న అక్కుని చేర్చుకున్నాడు. తలం మాది. హక్కుని చేర్చుకున్నాడా? కబ్జా అంటారని కూడా దీన్ని. కబ్జా అంటారా దీన్ని? పేరు మీ ఇష్టం వచ్చింది ఎట్టుకోండి, స్థలం నాది. నాకు తక్కువ అమౌంట్ లో మంచి రిటర్న్స్ రావాలని చెప్పేసి కొంతమంది రెరా పర్మిషన్ ఉందా లేదా అవేం చూసుకోకుండా ఓటీపీ అంటే వన్ టైం పేమెంట్ కోసం చెప్పేసి డబ్బులు ఇచ్చేసి కొంతమంది పేమెంట్ ఇచ్చేసి పోయి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీసుకొని రెరా పర్మిషన్ తీసుకొని ఏ ప్రాజెక్టులు పెట్టినా సరే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి.